సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని బంధాలు ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో సెలబ్రిటీలు ఏదో ఒక రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతుంటారు. ఇక మన రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ చాలా మంది సెలబ్రిటీలు ఆ రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ తరపున ప్రచారం సైతం చేస్తుంటారు. తీవ్ర విమర్శలు సైతం ఇతర పార్టీల నేతలపై చేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గానీ సెలబ్రిటీలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఉంటారు. ఏ పార్టీకి తమ మద్దతు లేకుండా ఎన్నికలు జరిగేంత వరకు మీడియాకు సైతం కనపడకుండా తిరుగుతుంటారు. ఇండస్ట్రీ ఇక్కడే హైదరాబాదులో ఉండడం, ఇండస్ట్రీలో వాళ్ళు సంపాదించుకుందంతా హైదరాబాదులోనే ఆస్తుల రూపంలో కూడబెట్టుకోవడం, ఇలా ఇవన్నీ హైదరాబాదులోనే ఉండడం ద్వారా ఏ పార్టీకైనా తమ మద్దతు ఇస్తే ఆ తర్వాత తాము మద్దతు ఇచ్చిన పార్టీ గెలవకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలా మంది హీరోలు హీరోయిన్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడానికి ఏకంగా ఒక స్టార్ హీరో రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు మాత్రమే తెలియజేస్తారా, లేక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ టాప్ హీరో ఎవరో కాదు, ఫిలిం ఇండస్ట్రీకి ఒక పిల్లర్ అయిన హీరో వెంకటేష్. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ హాస్యాన్ని పండిస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న నటుడు హీరో వెంకటేష్. ప్రస్తుతం ఆయన సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. అయితే ఆయన హీరోగానే కాకుండా పొలిటికల్ లీడర్ గాను అవతారం ఎత్తబోతున్నారు. ఈ క్రమంలోనే రేపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రఘురామిరెడ్డి తరపున రోడ్ షోలో సందడి చేయనున్నారు విక్టరీ వెంకటేష్. హీరో వెంకటేష్ రఘురామరెడ్డికి స్వయాన వియ్యంకుడు. దీంతో మామ గెలుపు కోసం ఇప్పటికే వెంకటేష్ కూతురు హర్షిత జోరుగా ప్రచారం చేస్తుంది. ప్రతి గ్రామానికి వెళ్లి గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇన్నాళ్ళు రాజకీయాలకు వెంకటేష్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. గతంలో ఆయన ఏ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. అయితే రేపు తొలిసారి ఖమ్మంలో వియ్యంకుడి తరపున ప్రచారంలో పాల్గొనబోతుండడంతో వెంకీ ఏం చెబుతారు, ఎలాంటి అంశాలపై మాట్లాడతారన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ తన మొదటి రాజకీయ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ సభతో ఇవ్వబోతున్నారు.